హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సో నేను రీసెంట్గా ఒక కుక్వేర్ సెట్ అయితే ఆర్డర్ ఇచ్చున్నానండి. ఇది వచ్చేసి కెరోటే బ్రాండ్ నుండి 14 పీస్ నాన్ స్టిక్ కుక్వేర్ సెట్ అనమాట. సో ఈ సెట్ వచ్చేసి మనకి మంచి రివ్యూస్ అయితే కనిపించాయి అమెజాన్లో, వాల్మార్ట్లో, ఎక్కడ చూసినా. సరే ఒకసారి ఆర్డర్ చేసి చూద్దాం అన్నట్లు ఇచ్చాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఎకో ఫ్రెండ్లీ హై క్వాలిటీ నాన్ స్టిక్ గ్రానైట్ మెటీరియల్స్తో అయితే చేశారనమాట. సో ఫస్ట్ అయితే ఈ బాక్స్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే మనకు మాన్యువల్ ఉంటుంది. అండ్ ఈచ్ పీస్ నీట్గా ఇండివిజువల్గా ర్యాప్ చేసి మనకు పంపించారనమాట, డ్యామేజ్ అవ్వకుండా. చూసారా అసలు ఎంత నీట్గా ప్యాకేజింగ్ చాలా బాగా చేశారు. ఒక్క స్క్రాచ్ కూడా పడకుండా పంపించారనమాట. సో అది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి 100% ఫ్రీ ఫ్రమ్ PFOS అండ్ PFOA అనమాట. అండ్ ఇది డైలీ కుకింగ్కి చాలా సేఫర్ అండ్ హెల్తియర్ అని కూడా వాళ్ళు ప్రోడక్ట్ డీటెయిల్స్లో అయితే మనకి ఇచ్చారు. సో ఇక్కడ యూఎస్లో మనము ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేస్తుంటే కింద ప్రోడక్ట్ డీటెయిల్స్లో ఒక వార్నింగ్ అనేది ఉంటుందండి, అక్కడ నన్ను ఇచ్చారనమాట. సో ఫుడ్ సేఫ్ అండ్ హెల్దీ కూడా అని చెప్పేసి నేనైతే ఇది ఆర్డర్ చేశాను. అండ్ హ్యాండిల్స్ చూసారా, సిలికాన్ మెటీరియల్. అండ్ ఇది వచ్చేసి చాలా హెవీగా ఉందండి. సో ఇదైతే మనకి మెటీరియల్ హెవీ అల్యూమినియం అయితే యూస్ చేశారు. జనరల్గా మనకి నాన్ స్టిక్ అంటే తిన్నగా ఉంటుంది కదా, అలా ఏం లేదండి, చాలా హెవీగా ఉంది అండ్ ఈజీ టు యూస్. అండ్ నేను సెలెక్ట్ చేసుకున్న కలర్ వచ్చేసి బేజ్ గ్రానైట్ కలర్. ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి, బ్లాక్, బేజ్, వైట్, ఏవో సంథింగ్ ఉన్నాయి. నాకైతే ఇది బాగా అనిపించింది, అందుకనేసి ఇది ఆర్డర్ ఇచ్చున్నాను అనమాట. అండ్ ఒక 3 టూల్స్ కూడా ఇచ్చారు మనకి. సో ఇందులో డిఫరెంట్ సెట్స్ కూడా ఉన్నాయి, లైక్ 8 పీస్, 10 పీస్, 14, 17 పీస్, మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ ఇది నాకు ఆఫర్లో ఉండటం వల్ల ఈ సెట్ అయితే ఆర్డర్ ఇచ్చున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఓవరాల్గా మనకు ఈ బాక్స్లో వచ్చిన పీసెస్ అనమాట, 14 పీస్ సెట్. సో ఈ కెరోటే కుక్వేర్ సెట్ వచ్చేసి మెయిన్గా ఆల్ టైప్స్ ఆఫ్ కుక్ టాప్స్ మీద వర్క్ అవుతుంది, లైక్ గ్యాస్ కానీ ఇండక్షన్ ఇలాంటి వాటిపైన అనమాట. ఈవెన్గా కుక్ అవుతుంది. అండ్ ఆల్సో ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలండి, ఇలాంటి నాన్ స్టిక్ కుక్వేర్ తీసుకున్నప్పుడు హై హీట్ అయితే పెట్టుకోకూడదు అనమాట. హై హీట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి స్టెయిన్ అవుతుంది, ఆ నాన్ స్టిక్ అన్నది పోతుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చే ప్రతి నాన్ స్టిక్ ఆల్మోస్ట్ లైక్ హై బ్రాండ్స్ అయితే సేఫర్ అండ్ హెల్దియర్గానే అవైలబిలిటీలో ఉన్నాయి మనకి. సో మనం కుక్ చేసుకున్న ఇందులో తిన్నా సేఫే అనమాట. అండ్ చాలామంది మనకి లైక్ డిబేట్ చేస్తూ ఉంటారు, ఇది మంచిది కాదు హెల్త్కి అది ఇది అనేసి. యా, ఎవ్రీడే ఇందులోనే కుక్ చేస్తే మంచిదైతే కాదు, బట్ మనకు ఆల్రెడీ స్టీల్ సెట్స్ అంటూ ఉంటాయి కదండి. సో ఇది ఎప్పుడైనా మనకి వర్క్ అన్నది ఈజీగా అయిపోవాలి, అలాంటప్పుడు ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర అయితే నాన్ స్టిక్ కుక్వేర్ సెట్ లేదు, జస్ట్ ఏదో ఒక ప్యాన్, ఒక ఇది ఉందన్నమాట. సో అందుకనేసి ఈ సెట్ తీసుకుందాం అనేసి తీసుకున్నాను. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇందులో మనకి 14 పీస్ అని చెప్పాను కదా, ఒకటి వచ్చేసి 9 ఇంచ్ ఫ్రైయింగ్ ప్యాన్ ఇచ్చారు, 11 ఇంచ్ ఫ్రైయింగ్ ప్యాన్ ఇచ్చారు. అండ్ ఆల్సో 2 సాస్ ప్యాన్స్ ఇచ్చారండి, 2.1 ఒకటి, 2.7 వచ్చేసి ఒకటి. అండ్ ఆల్సో ఒకటి మనకి పెద్ద పాట్ అయితే ఇచ్చారు, అది 4.5 క్వార్ట్స్. ఇంకోటి వచ్చేసి సాటే ప్యాన్ ఇచ్చారు, అండ్ ఆల్సో అది కూడా 4.5 అనమాట. అండ్ మనకి టూల్ సెట్ కూడా ఇచ్చారు కదా. అండ్ లిడ్స్ గురించి చెప్పలేదు కదా, సో ఈ లిడ్స్ అయితే మనకి డ్యూరబుల్ గ్లాస్ అయితే ఇచ్చారండి. అండ్ దానిపైన మనము లైక్ హోల్డ్ చేయడానికి ఉంటుంది కదా, అదైతే మనకి సిలికాన్ మెటీరియల్ ఇచ్చారు, సో దట్ హీట్ అన్నది అవ్వదు అనమాట. హ్యాండిల్స్ హీట్ అవ్వవు అండ్ లిడ్ పట్టుకున్నప్పుడు దానిపైన కూడా హీట్ అవ్వదు. అండ్ లిడ్స్ కూడా అన్నిటికీ సెట్ అయ్యాయి. సో ఒకదాన్ని ఒకటి యూస్ చేసుకోవచ్చు అనమాట, కరెక్ట్గా సెట్ అయింది. అండ్ స్పౌట్ కూడా ఇచ్చారు, చూసారా, మన సాస్ ప్యాన్కి. సో ఈజీగా మనము పోర్ చేసినప్పుడు కింద అటు ఇటు పడకుండా కరెక్ట్గా పడుతుంది అనమాట. సో అదొకటి బాగా నచ్చింది నాకు. ఓన్లీ థింగ్ ఈజ్ బిగ్ పాట్ ఉంది కదా, అది హ్యాండిల్స్ మనకి సిలికాన్ అయితే ఇవ్వలేదు, మరి అదొకటి ఎందుకు అలా మిస్ చేస్తారో నాకైతే తెలీదు. అండ్ ఒకటి స్టీమర్ కూడా ఇచ్చారు, స్టెయిన్లెస్ స్టీల్. సో ఆల్మోస్ట్ మనకి ఇది ఒక కుక్వేర్ సెట్ ఉంటే అన్నిటికీ సరిపోతుంది అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందండి కుక్వేర్ సెట్? సో మీరు ఎవరైనా పర్చేస్ చేశారా కెరోటే బ్రాండ్ నుండి? సో ఎవరైనా పర్చేస్ చేసి యూస్ చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నేనైతే ఒక 3 డేస్ నుండి యూస్ చేస్తున్నాను, నాకైతే చాలా బాగా అనిపించింది, కుకింగ్ అండ్ క్లీనింగ్ కూడా. ఓన్లీ థింగ్, ఒక 3 థింగ్స్ మనము మైండ్లో పెట్టుకోవాలి. ఒకటి, హై హీట్ పెట్టకూడదు, స్టీల్ స్పూన్స్ యూస్ చేయకూడదు, అండ్ క్లీన్ చేస్తున్నప్పుడు స్టీల్ స్క్రబ్తో స్క్రబ్ చేయకూడదు. ఈ 3 పాయింట్స్ గుర్తు పెట్టుకుంటే చాలు, మనకు నాన్ స్టిక్ అనేది చాలా రోజుల వరకు వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఈ మాన్యువల్ ఇచ్చారు కదా, ఇందులో అయితే కొరియా అని అయితే ఉందండి, మెన్షన్ చేశారు. అండ్ ఇండియాలో కూడా అవైలబిలిటీ ఉంది ఈ బ్రాండ్. సో నేను కూడా చాలా వీడియోస్ చూసాను. సో అదన్నమాట నా కుక్వేర్ సెట్ గురించి, నాకైతే చాలా బాగా అనిపించింది ఇది.
సో ఓవరాల్గా ఇది నా కొత్త కుక్వేర్ సెట్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇదైతే మనకి ఎకో ఫ్రెండ్లీ, సో ఫుడ్ సేఫ్ కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఇందులో కుక్ చేసి కూడా చూపిస్తాను అండి. ఎంత ఈజీగా ఉందో మీకు చూపిస్తాను. అండ్ ఆల్సో క్లీనింగ్ కూడా షేర్ చేస్తాను, రివ్యూ షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.